వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సమయం ఎప్పుడు ఏం చూపిస్తుందో ఎవ్వరికీ తెలియదు. తనను తాను ప్రపంచంలో పెద్ద మధ్యవర్తి అని చెప్పుకునేవాడు, కానీ ఇప్పుడు చూస్తే తానే సమస్యల నుంచి బయటపడడానికి ఇంకొక మధ్యవర్తిని వెతుక్కుంటున్నట్టుంది. ఏమైనా సరే ఇప్పుడు ఒక పెద్ద విషయం బయటకు వచ్చింది. ఆ విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. ఇటీవల 7 మంది విదేశీయులు పట్టుబడ్డారు. భారత దర్యాప్తు సంస్థల ప్రకారం వీరు మిజోరాం ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి అనుమతి లేకుండా మయన్మార్ సరిహద్దు దాటారు. వీరి ఉద్దేశం మయన్మార్ తిరుగుబాటు గుంపులకు సైనిక శిక్షణ ఇవ్వడమని అనుమానం ఉంది. వీరి వద్ద యూరప్ నుంచి వచ్చిన అధునాతన డ్రోన్లు ఉన్నాయని కూడా సమాచారం. వారిలో ఒక అమెరికన్ పౌరుడు మాథ్యూ వాన్ డైక్ అనే పేరు వినిపిస్తుంది. అతని గత చరిత్ర చాలా వింతగా, అనుమానాస్పదంగా ఉందని చెబుతున్నారు. అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. లిబియా కథ గురించి చెప్పుకోవాలి. మార్చి 2011లో మాథ్యూ లిబియాలో గద్దాఫీ సేన చేత పట్టుబడ్డాడు. అదే సమయంలో అమెరికా మరియు దాని మిత్ర దేశాలు లిబియాపై వైమానిక దాడులు ప్రారంభించాయి. తర్వాత నాటో ఆ ఆపరేషన్ బాధ్యత తీసుకుంది. ఆగస్టు 2001లో మాథ్యూ జైలు నుంచి పారిపోయాడు. కొన్ని నెలల తర్వాత 20 అక్టోబర్ 2011న గద్దాఫీ మరణించాడు. లిబియాలో ప్రభుత్వం మారిపోయింది. ఇక సిరియా కథకొస్తే మార్చి 2024లో మాథ్యూ కార్యకలాపాల తర్వాత అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు దాడులు పెరిగాయి. ఆగస్టు 26, 2024న అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మాథ్యూ సహా 24 మంది విదేశీ యోధులను ఉగ్రవాదులుగా ప్రకటించారు. డిసెంబర్ 2024 ప్రారంభంలో అమెరికా ఐసిస్ పేరుతో తూర్పు సిరియాలో భారీ బాంబు దాడులు చేసింది. డిసెంబర్ 8, 2024న అసద్ ప్రభుత్వం తొలగించబడింది. అమెరికా మద్దతు ఉన్న కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు అదే మాథ్యూ భారతదేశంలో పట్టుబడ్డాడు. అందుకే ఈ విషయం బయటకు కనిపిస్తున్నంత సులభంగా లేదని భావిస్తున్నారు. అతని టైం లైన్ లో మార్చి నెల మళ్లీ కనిపించడం కూడా కొందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారత్ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ఉక్రెయిన్ ప్రభుత్వ ఆందోళన చూస్తే ఎక్కడో అధ్యక్షుడు జెలెన్స్కీ పేరు కూడా దీనితో సంబంధం ఉండొచ్చని సూచనలు కనిపిస్తున్నాయి. దర్యాప్తులో ఉక్రెయిన్ పాత్ర బయటపడితే భారత్ వైఖరి కఠినంగా మారే అవకాశంగా ఉంది. ఇప్పటి వరకు భారత్ తటస్థంగా వ్యవహరించింది. మాథ్యూ గతాన్ని చూసి అతని వెనుక అమెరికా సైనిక నెట్వర్క్ లేదా మద్దతు ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారు. లిబియా సిరియా ఘటనలో చూసినట్లే భారత సంస్థలు చెప్తుంది ఏంటంటే ఇది చిన్న విషయం కాదు, పెద్ద అంతర్జాతీయ ఆటలో భాగం కావచ్చని. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం దీని వెనుక ఉద్దేశం భారత్ను చైనా వ్యతిరేకంగా నేరుగా నిలబెట్టడమే ఉండవచ్చు. ఈశాన్య భారతంలో తిరుగుబాట్లు పెరిగితే అనుమానం సహజంగానే చైనాపై పడుతోంది. ఈ కోణంలో చూస్తే ఇది ఒక పెద్ద వ్యూహాత్మక అడుగులా కనిపిస్తుంది. ఇంకా ఒక అభిప్రాయం ఏంటంటే ట్రంప్ ఇరాన్ విషయంలో చైనా సహకారం కోరగా చైనా తిరస్కరించింది. అందువల్ల పెద్ద దేశాలను ఒకదానితో ఒకటి తలపడేలా చేసి తాము ఒత్తిడి నుంచి బయటపడాలని ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. ఏదేమైనా దీని వెనుక వాస్తవాలు అనేవి త్వరలోనే బయటికి రావాల్సిన అవసరం ఉంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్పేదండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.